హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మొబైల్కే రావడానికి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు నా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మెయిల్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వాట్సాప్లో మీరు చేస్తున్న స్పెషల్ వ్యక్తుల యొక్క చాట్ను ఎవరో చూడకుండా ఉండడానికి ఓన్లీ చాట్ని క్లియర్ చేయకుండా వాట్సాప్ చాట్కి లాక్ ఎలా వేయాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఓన్లీ ఎన్ని కాంటాక్ట్స్కైనా మనం చేస్తున్న చాట్ అనేది లాక్ వేసుకోవచ్చు. అది ఇండివిజువల్ అయినా ఎక్కువ పర్సన్ అయినా పర్వాలేదు. అయితే వాట్సాప్లో మనం చేస్తున్న చాట్కి లాక్ వేయడానికి మనకి వాట్సాప్ చాట్ లాకర్ అనే అప్లికేషన్ మనకి కావాలి ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ చాట్ లాకర్ ఎక్కడ దొరుకుతుందంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ చాట్ లాకర్ అని సెర్చ్ చేస్తే మనకి 4.3 రేటింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. అప్లికేషన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కాంటాక్ట్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, షేక్ మొబైల్ అని. ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కాంటాక్ట్ ఇప్పుడు నేను లాక్ వేయలేదు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కాంటాక్ట్ నేను లాక్ వేయలేదు. ఇప్పుడు ఆ మొబైల్ అనే కాంటాక్ట్కి నేను ఇప్పుడు లాక్ వేయాలనుకుంటున్నాను. సో ముందుగా వాట్సాప్ చాట్ లాకర్ ఆన్ చేస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ముందుగా వాట్సాప్ చాట్ లాకర్ ఆన్ చేయగానే మనం ఇలా ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1234 అని ఇచ్చాను. ఓకే అయిపోయింది. నేను పాస్వర్డ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే లాక్ వాట్సాప్ చాట్స్ అని, చేంజ్ పాస్వర్డ్ అని, ఫర్గెట్ పాస్వర్డ్, డియాక్టివ్ అని ఈ విధంగా ఉంటాయి. లాక్ వాట్సాప్ చాట్స్ అని ఉన్న దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్రొడక్ట్ ప్రైవేట్ కన్వర్సేషన్ అంటే మనం వాట్సాప్ చాట్ లాక్ అనేది ఎనబుల్ చేసాం. ఓకే మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ఎవరికైతే వాట్సాప్లో చాట్ లాక్ పెట్టాలనుకుంటున్నామో వారి ఐకాన్ మీద టిక్ చేయండి. నేను ఈ పర్సన్కి పెడదామని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ టిక్ చేశాను. సో షేక్ మొబైల్ అతనికి నేను చేసే చాట్ అనేది ఏమైందంటే లాక్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే చాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వాట్సాప్ చాట్ లాక్ అనేది ఒకసారి ఇందులోకి ఎంటర్ అయిందంటే వాళ్ళ చాట్ అనేది లాక్లో ఉన్నట్టే. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను సేమ్ అదే కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ ఓపెన్ చేశాను, ఓపెన్ అయింది. ఇక్కడ కాంటాక్ట్ ఓపెన్ చేశాను, ఓపెన్ అయింది. కానీ ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, లాక్ అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ కాంటాక్ట్ అనేది లాక్ పెట్టడం జరిగింది. నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా సరే ఆ కాంటాక్ట్ అనేది చాట్ ఓపెన్ అవ్వదన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకరికైనా ఇద్దరికైనా ఎంతమందికైనా మన వాట్సాప్లో చాట్కి, అది గ్రూప్స్కి అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇండివిజువల్కైనా ఎంతమందికైనా మనం వాట్సాప్లో మనం చేస్తున్న చాట్కి అనేది లాక్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేస్తున్న పర్సనల్ చాట్కి క్లియర్ చేయకుండా లాక్ వేసుకొని ఈ యాప్ని ఉపయోగిస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.